సినిమా ఎక్సలెంట్ అన్న. ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఫస్ట్ స్టార్ట్ అయిన నుంచి కూడా మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. శంకర్ కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. మీకు పక్క పొలిటికల్ డ్రామా ఇది. మీరు ఇంత ముందైతే రాజకీయాలు ఎలాంటి చూసారో సేమ్ మన ఎలాంటి జరిగినాయో లాస్ట్ టైం మనకి ఇంతకుముందు ఎలక్షన్ ముందు సేమ్ అదే చూపించారు. శంకర్ కంబ్యాక్ మూవీ ఖచ్చితంగా. అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా అంటే మామూలుగా నార్మల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరల్ రామ్ చరణ్ కి మాస్ అనేది చాలా ఫాలో అయింది. అంటే అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఫ్యాన్స్ వెళ్తున్నారా లేకుంటే లోపల పోయినంత వేరే ఉందా? అంటే అన్ప్రిడిక్టబుల్ అనేది ప్రిడిక్టబుల్ గానే ఉంది. మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ కావాలని ఎలివేషన్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయండి. మీకు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఒక స్టోరీ అనేది సెకండ్ హాఫ్ లో నడుస్తుంది. మీకు రామ్ చరణ్ డాన్స్ అండి ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. డాన్స్ ఒక బిట్టు ఇండియాలో ఏ స్టార్ ఏం చేయలేదు డాన్స్ చేశాడు రామ్ చరణ్ గారు. మీకు అసలు మామూలుగా లేదు ఆ డాన్స్ అయితే. మీకు నానా హైరాన్ సాంగ్ లేదు, కొంచెం అది డిసప్పాయింట్. అది మీకు మళ్ళీ యాడ్ చేస్తారేమో అనుకుంటున్నాం. జరగండి సాంగ్ ఇండియాలోనే బెస్ట్ సాంగ్ అండి. మీకు ఈ ఇయర్ లోనే బెస్ట్ సాంగ్ అవుతుంది. అది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అన్న, మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్, ప్యూర్ ఎమోషన్స్ అనమాట. యాక్టింగ్ చింపేశాడు. ఒక రంగస్థలం అంటే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారికి ఇది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. శంకర్ కి కంబ్యాక్ మూవీ. ఇంకొకటి ఏంటంటే ఒక మధ్య తరగతి విద్యార్థి చదువుకొని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా ముందుకొచ్చి ప్రజెంట్ జరుగుతున్న మాఫియాలు లైక్ ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నారు మాఫియాలు అన్ని చూసాం మనం 2024 ముందు మొత్తం చూసాము. ఇక్కడ నుంచి అలాంటివి ఏవి రాకుండా అక్కడ గేమ్ చేంజర్ మన పవన్ కళ్యాణ్ గారు ఎలా అయ్యారో మన ఇప్పుడు టీఎఫ్ కి గేమ్ చేంజర్ గా మన రామ్ చరణ్ గారు అయ్యారు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది చదువుకోవాలి అంటే తెలియదు. అంటే మనకి ఇంకా ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్లు అంతా బయటికి అవేర్నెస్ కల్పించట్లేదు. ఈ మూవీ ద్వారా అంటే ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరు మూవీస్ చూస్తారు. సో రామ్ చరణ్ గారు ఏం చేశారంటే ఈ వేలో వచ్చారు. పక్కా సూపర్ హిట్ అండి. పక్క ఈ ప్రతి పండక్కి అల్లుడు వస్తాడు, కానీ ఈ పండగకి మాత్రం మొగుడు వచ్చాడు. రామ్ చరణ్ గారు హేటర్స్ అందరికి 90mm. జై చరణ్, జై జై చరణ్. మామూలుగా శంకర్ అంటే మామూలుగా సొసైటీ గురించి చెప్పుకుంటారు. అవునన్నా. ఇప్పుడు సొసైటీ గురించి చెప్పినందుకు సొసైటీ వల్ల ఏంటంటే ఇక్కడ మాస్ అనేది ఎక్కువ కనబడదు. అంటే జనరల్ గా ఏంటంటే కమర్షియల్ అన్నా ఇందులో మాస్ లేదని ఎవరికైనా చెప్పానండి. మాస్ కి మాస్ ఉంది. హెలికాప్టర్ పై లింగి కట్టుకొని ఇప్పటి వరకు ఎవరు తీసారు చెప్పండి. మాస్ అంతకు మించి మాస్ ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఫస్ట్ సీన్ చూసారనుకో అది సూపర్ అనమాట, మామూలుగా లేదు. నెక్స్ట్ ఇంకా క్లాస్ అంటారా, ఐపీఎస్ ఆఫీసర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, ఆఖరికి సీఎం గా కూడా చూపించారు. ఇందులో ఒక డైలాగ్ ఉంటది, షీఈస్ ద కంటైనర్ అని. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మా పవన్ కళ్యాణ్ గారు షీఈస్ ద షిప్ అన్నారు. ఇక్కడ మన రామ్ చరణ్ గారు షీఈస్ ద కంటైనర్ అన్నారు. అంటే సేమ్ ఏంటంటే అక్కడ జరుగుతున్న రాజకీయాలని శంకర్ గారు 4 సంవత్సరాల ముందే ఆలోచించి ఈ మూవీ తీశారు. పక్కా గేమ్ చేంజర్, మంచి హిట్ అండి. అందరూ వచ్చి థియేటర్